ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. హరి ఓం. 2026 ఆంగ్ల సంవత్సరము మరియు శ్రీ పరాభవనామ సంవత్సరంలో కష్టాలను తెచ్చి నెత్తిమీద పెట్టుకున్న రాసులు అంటే ఇన్ని సంవత్సరాలు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని విలాసవంతమైన పొందిన రాసులు ఈ జరుగుతున్న కాలం అంతా కష్టాలను వాళ్ళంతకు వాళ్ళే తెచ్చి పెట్టుకున్న పరిస్థితులు. గ్రహాలు యోగించినను అనుకూలం లేనటువంటి రాసులు మనం గమనించినట్లయితే ప్రధానంగా వృషభ రాశి. గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి, కానీ ఆదాయ వ్యయాలలో అనేక రకాల మార్పులు. మరొకటి తులారాశి. గ్రహయోగం అద్భుతం, కానీ ఆదాయ వ్యయాలలో అసమానత. అలాగనే మకర కుంభం. కనుక వీరందరూ కూడా ఈ సంవత్సరము వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలి, మౌనాన్ని పెంచుకోవాలి, ఆధ్యాత్మికత అవసరం, నమ్మకమే జీవన విధానంగా ఉండాలి, సత్ప్రవర్తన, క్రమశిక్షణగా ఉండగలిగినట్లయితే సకల దోషాలను ఎంతో కొంత నివారించుకునే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో గొడుగు ఎంతో కొంత రక్షణ ఇస్తుందో తన శాంతమే తనకు రక్ష, లేకపోతే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా లేనిపోని సమస్యలను, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, మనశ్శాంతి, దీర్ఘకాలిక వ్యాధులను తెచ్చుకొని మీరు ఇబ్బంది పడడమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా అగమ్యగోచరానికి దగ్గర చేసే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.